సో హట్ అయినా ఆమ్లెట్ అయినా అదంతా మనకి పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. మన 2024 నుంచి 2025కి వెళ్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ కండిషన్ అయినా అంటే మనం మీతో అందరితో సెలబ్రేషన్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. మీకు చెప్పారు కనీసం నాకు తిరిగి చెప్పారేమో హోంవర్క్ పడుతున్నట్టున్నారు. అలాంటిది ఏం లేదు. ఇందాక చెప్పాను ఇది పెళ్లి కానీ బర్త్డే ఫంక్షన్ కానీ నెక్స్ట్ ఫంక్షన్ కానీ ఇలాంటివి ఏం కాదు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కాబట్టి మనం చేసుకోకూడదు, ప్రతి ఒక్కరు మనం చేసుకోవాలి. ఏది నాడా డ్రెస్సా పోనీలే, నాకు చెప్తే చెప్పినావు కానీ మిగతా ఎవరికి చెప్పకు. అలాగే మాతో పాటు మా సీనియర్ మోస్ట్ మా దుర్గారావు గారు, జబర్దస్త్ దుర్గారావు గారు అంటే తెలంగాణలో ఎవరు ఉన్నారు? ఆయన ఇక్కడి వ్యక్తి కాదు, ఫారెన్ నుంచి ఆయన ఫారెన్ లో బిజీగా ఉన్నా కూడా మన కోసం వచ్చిండు. ఒక్కసారి దుర్గారావు గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గట్టిగా మాట్లాడితేనే అసలు ఎక్కడికో వెళ్ళిపోతారు అన్నమాట క్రేజ్. మీకు ఇప్పటి వరకు తెలవంది ఒకటే, ఈయన ఇక్కడ మన బేసిక్ గా ఈ ఇండియాలోనే ఇండియా వ్యక్తి కాదు, చూస్తే ఆఫ్రికన్ లా ఉంటాడు కానీ అప్పుడప్పుడు తెలుగు అక్కడక్కడ అంటించినట్టు మాట్లాడుతూ ఉంటాడు. మీ మాణిముత్యాలను కొద్దిగా మా అందరి కోసం ఒక 4 ముచ్చట్లు మాట్లాడాలని చెప్పి రావట్లేదు సార్. హలో మాట్లాడండి. బాగున్నారు అంటే దుర్గారావు అన్న ఏమంటున్నాడంటే పిడుగురాల ప్రజలందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాడు. అవును ఆ 2 ముక్కలు తప్పితే ఇంకెక్కువ మాట్లాడినా మీకు అర్థం కాదు. థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఎవరు. ఇదేం లేదు అదేం లేదని మైక్ దగ్గర పెట్టుకోకుండా వాళ్ళకి ఏమి వినపడదు. ఫస్ట్ మైక్ దగ్గర పెట్టుకోండి. చెక్ పోయేటప్పుడు ఇస్తారు లేదు చెప్పండి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతటి మంచి సందేశాన్ని మాకు ఇచ్చినందుకు. మీరు 2 లైన్లు మాట్లాడినా మాకు 10 లైన్లకు వినపడతాయి. ఎందుకో నన్ను అన్నారు యాంకర్ గారు గ్యాప్ ఇస్తే ఆయన మాట్లాడలేదు. ఓకే, ఆయన చెప్పాలి అనుకున్నది మీకు అందరికి అర్థమైంది కదా? అర్థమైందా చేయొద్దు, అందరికి అర్థమైంది చాలు. ఓకే చెప్పండి సార్. దుర్గారావు గారు చెప్పండి. ఏదైనా కానీ మనం ఉద్యోగం కానీ ఏదైనా పని చేస్తాము అంటే ఏది ఆశించదు. మనం ఏదైనా కష్టపడతా ఉండదు, తెలియకుండానే అది ఎంతో పైకి తీసుకెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు ఆ ఉద్యోగం ఒకటే వినపడదు, మిగతాది ఏమన్నా. మీ అందరూ ఆలోచించడానికి మన ఇస్తున్నారు. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. మరి మీ అందరూ ఎప్పుడో అని ఎదురు చూసినటువంటి మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హీరోయిన్ గారైనటువంటి ఎస్తర్ గారు కూడా వచ్చేస్తారు కాబట్టి కొంచెం గట్టిగా చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తే హార్టీ వెల్కమ్ తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్క చప్పట్లు కూడా ఆవిడ వినిపించేలా కొంచెం గట్టిగా చప్పట్లు కొడితే ఆవిడ వచ్చేస్తారు. కొంచెం గట్టిగా సూపర్. సో ఒక ఎంట్రీ సాంగ్ ఏదైనా ఒక మంచి సాంగ్ ఒకటి ప్లే చేయరు. హాయ్ మేడం, హార్టీ వెల్కమ్. సో మా విఎంఆర్ రెస్టారెంట్ వారి తరపు నుంచి అండ్ అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి అందరి తరపు నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ వెల్కమ్ తెలియజేసుకున్నాం. ఒక 2 విషయాలు వాళ్ళకి హాయ్ అని కానీ ఏదో ఒకటి మీరు చెప్తే వాళ్ళు అన్న దుర్గారావు అన్న ఎట్రా మైక్ ఉన్నది. సింగరా నిజమా? ఖచ్చితంగా వినాలైతే నేను ఖచ్చితంగా మీ పాట మేమే కాదు అందరూ వినాలి. సో గట్టిగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. సో ఓకే మేడం కొంచెం ఫ్రెండ్లీ. ఓకే మాట్లాడండి. ఫీడ్బ్యాక్ ఒక్కసారి ఫీడ్బ్యాక్ పెంచండి. అందరికీ నమస్కారం. సో పిడుగురాలలో ఫస్ట్ టైం వచ్చాను, న్యూ ఇయర్ కోసం వచ్చాను. సో మీ అందరినీ ఇలా చూడడానికి ఇలా రావడానికి చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2024 సంవత్సరం చాలా బాగా అందరికీ గడిపించుకుంటున్నాను.
చేస్తున్నాను. అందరూ చాలా బాగా మంచి మెమరీస్, మంచి అచీవ్మెంట్స్, మంచి ఎక్స్పీరియన్సెస్ అన్నీ నేర్చుకుంటూ ఇప్పుడు 2025 రాబోతుంది. ఇంకా కొన్ని 2 అవర్స్లో వస్తుంది 2025 కొత్త సంవత్సరం. సో ఈ కొత్త సంవత్సరం మీ అందరితో అందరూ నార్మల్లీ వాళ్ళ ఫ్యామిలీస్తో, వాళ్ళ అమ్మ నాన్నతో అలా ఉండాలనుకుంటారు. కానీ నేను ఇంత దూరం మా అమ్మ నాన్నని అక్కడ ఇంట్లో వదిలేసి మీతో ఇక్కడ సెలబ్రేట్ చేయడానికి వచ్చాను. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ దట్ 2025 అందరికీ చాలా బాగా గడపాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. నన్ను ఇక్కడ పిలిచిన, ఇన్వైట్ చేసిన విఎంఆర్ రెస్టారెంట్స్ మన వెంకట్ గారికి థ్యాంక్ యూ. సో ఇంకేమో పాట పాడాలంటున్నారు. ఎస్, మీరు మంచి సింగర్ అండ్ డాన్సర్ అని మాకు తెలుసు. సో బేసికల్గా టీవీలో హీరోయిన్గా మిమ్మల్ని చాలా మూవీస్లో మేము చూసాము. అది ఒక ఎత్తు అయితే ఇక్కడ మీరు లైవ్లో పాట పాడితే ప్రతి ఒక్కరు కూడా వినాలనుకుంటున్నారు మేడం. ఒక్క పాట పాడితే సో ఒకసారి కొంచెం గట్టిగా చప్పట్లు పడుతూ ఎంకరేజ్ చేస్తే మేడం గారు అయితే పాట పాడడానికి పాట నాకు అంత సిచ్యువేషనల్గా రాదు, కానీ నాకు ఎప్పుడు మొత్తం అడిగితే వచ్చే తెలుగు పాట చాలా ఇష్టమైన పాట ఉంటుంది. అదే 2 లైన్స్ మీకోసం. నేను నువ్వంటూ వేరేయున్నా నాకిదేనా నీలో నేను మాట్లాడుతున్నారు కానీ ఎలా అసలు ఎంత బ్యూటిఫుల్ గా అంటే అందరిని ఒక చిన్న మత్తులోకి తీసుకెళ్లారు. నిజంగా పడిపోయారా? పడిపోయాం అనుకున్నాను. మేము పడిపోతాం ఇప్పుడు. కానీ మాక్సిమం చాలా మంది హీరోయిన్స్ అనేసరికి తెలుగు రాదు, కానీ ఇంత చక్కగా అసలు పాడారు. నాకు కూడా రాదు ఇలా పాట. నిజంగా నేను ఎప్పుడు ట్రై చేయలేదు. నువ్వు పాడితే ఎట్లుంటుంది జరిగిన నేను చేయడంతా చూడు, నేను చేయడంతా చూడు, నా జడ వైపు చూడు, పోతే తీసేస్తా చూడు, జంపలకరి జారు బిడ్డాయా. చేసుకోవచ్చు కదా, కాదని ఆయన తెలియట్లేదు నా టాలెంట్. లేదు ఇప్పుడు మీరు పాడతానే మా దుర్గారావు గారు నేను పాడతా అనేసాను అనుకుంటున్నారు. సార్ దుర్గారావు గారు మైక్ ఓకే 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 సార్ పాడండి. కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. దీంట్లో మాట్లాడండి. మైక్ నాకు ఇచ్చేసారు కదా, ఉన్న మంచి ఓకే సార్ 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 పాడండి. మేడం పాట పాడుతుంటే అసలు నాకు తెలియకుండా ఒక పాట వచ్చేసింది. మీకు తెలుసు, నాకు తెలుసు. గోదావరి గట్టు మీద రామచిలక, గోదావరి గట్టు మీద రామచిలక, గోదావరి గట్టు మీద రామచిలక, గోరంటాలో పెట్టుకున్న చందమామ నివేవే. సార్ మీరు నాకు ఆ రామచిలక ఒకటి అర్థమైంది, ఆ గోదావరి మింగేశారు. పాడిన మరి నువ్వు పాడినా నిన్ను వీడని వీడ నిన్ను పాట అది. నిన్ను వీడని నీడ కాదు, నువ్వు పిశాచానం అని ఇదర్దాకా ప్రూవ్ చేయాలేమనుకున్నాను. పిశాచాలు ఎంత మంచిగా తెలుసా మీకు? అవును. ఏం మేడం పిశాచాలు మంచివి కదా? మంచివేనమ్మా, ఈ ఆర్గనైజర్లను పట్టుకుంటే ఈవెంట్ చేస్తామని. సో థ్యాంక్ యూ సో మచ్. సో మేడం గారు పాట పాడటం అయితే ఇప్పుడు హలో ఎంత కోపం ఉంటే మైక్ కార్డ్ చేస్తావా? ఏం కదా పాట బాగాలేకపోతే దగ్గర మేకప్ చేసుకుంటూ అన్న నేను నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అన్న నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అన్న, నేను చేస్తానన్నా అనేసి ఆయన మాట్లాడుతుంటే డిఫరెంట్గా మాట్లాడుతాండు అని అందరూ అనుకున్నారే. కానీ ఆయనకు ఒక ఛాన్స్ వచ్చేదాకా అక్కడనే అదే జబర్దస్త్లో అదే మేకప్ మ్యాన్గా కష్టపడి డిపార్ట్మెంట్ కానించేది, మేనేజర్ డిపార్ట్మెంట్ కానించేది, అన్ని చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అందులో వీళ్ళంతమంది వర్క్ చేస్తేనే ఒక మంచి సినిమా మనకైతే వస్తుంది. దాని అందరం చూసి మనం ఆనందపడతాం. అలానే ఇలాంటి సినిమాలను ఎన్నో ఇంకా మనం ముందుకు తీసుకొస్తూ హనుమాన్ సినిమాని అనే ఎంత పెద్ద హిట్టో మీకు అందరూ తెలుసు, ఎంత పెద్ద సక్సెస్. అలాంటి సినిమాకి అన్న దగ్గరుండి లైన్ ప్రొడ్యూసర్గా చేసి మీకు ఇలా మీ ముందుకు వచ్చింటే ఇక్కడ ఉన్నానంటే చాలా ప్రౌడ్గా ఫీలింగ్ అని నేను కూడా. ఒకసారి గట్టిగా క్లాప్స్ అంటే అందరు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకొకటి చెప్తా, ఇంకొకటి ఏంటంటే సినీ ఫీల్డ్ ఒకటి యాంకర్ నువ్వు బాధపడక మైక్ నీకే ఇస్తాను. ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కరి పేరెంట్స్, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మంది పేరెంట్స్ ఆ పిల్లలే ఉన్నారు కాబట్టి ఒకటి చెప్తా. నా విషయంలో జరిగింది వచ్చింది ఎక్కడ పిడుగురాల వల్ల కాదని డౌట్ వచ్చింది. నేను హైదరాబాద్ నుంచి వచ్చా, మీరు కూడా
హైదరాబాద్ నుంచి చుట్టాలకి ఏమైనా వచ్చారా? అంటే వాళ్ళు అర్థం అనుకున్నారు, వాళ్ళు అరిచి చప్పట్లు కొడదాం అనేసి అనుకున్నారు, కానీ మీరు లంగా నాడాలు ఎప్పుడైతే మెడ మీద వేసుకుని వచ్చిందో వాళ్ళ ఇంట్రెస్ట్ పోయింది. అది మోడల్. మోడల్ మన జంటను చూసి కుళ్ళురా. చాలు చాలు చనివించిన వాడిని సంఖ్యానికి గిడదా చేయి తీసేయి. వాళ్ళ కుళ్ళు కుళ్ళు ఎదవకి నాలంటే అందగత్తి దొరకలేదని ఎవరికి నీ ప్రోత్సాహం ఇలాగే ఉండాలి. ఈవెంట్ అయిపోయేదాకా ఏదో. మా ఆయన బస్ కలెక్టర్ కదా, నేను నైట్ అంతా నిద్రపోవడం లేదు. ఇది బస్ స్టాప్ వచ్చింది, దిగండి అంటాడు, ఎక్కండి అంటాడు, దిగండి అంటాడు, ఎక్కండి అంటాడు. వీటి దెబ్బకు నాకు నిద్ర రావట్లేదు అనేసి ఏమంటే, సరే కదా మీ ఆయన గవర్నమెంట్ టీచర్ కదా, మరి మీ ఆయన ఎలా ఉన్నాడని రెండవని అడిగితే ఆమంటది, నేను మొన్న ఒక 2 రోజులు మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్తే నేను లేటుకు వచ్చిందని మా అమ్మ నాన్నని పిలిపించి గోడుకుని చేయించిండు మా ఆయన. వీటితోటి కూడా నేను ఏం చేయాలో తెలియదు అంటే 3వ ఆమెని అడుగుతారు వీళ్ళిద్దరు కలిసి. సరేనే మీ ఆయన ఏం చేస్తానంటే ఆమంటారు, మీ ఆయన లెక్క కాదు మా ఆయన పొలిటికల్ లీడరు. నేను మొన్న కొత్తగా నేను ప్రెగ్నెంట్ అయితే మా ఆయన ఏమన్నాడో తెలుసా, దీనికి నాకు సంబంధం లేదు, ప్రతిపక్షాల కుట్ర అన్నాడే. ఓకే నవ్వుకున్నారు కదా, ఇప్పుడు దొక్కరా ఒక జోక్ చెప్తాడు. ఓకే థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చినట్లయితే గట్టిగా క్లాస్ కొట్టండి. ఇంకా మరెన్నో మంచి మంచి స్కిట్లతో మేము ముందుకు వస్తాం. ఇప్పుడు ఫస్ట్ అయితే సాంగ్ ఇంకా 15 seconds. అయిపోతుంది, టైం అయిపోతుంది మేడం. ఒక్కొక్కటే తీయాలి. 8 seconds. 4 3 2 1 స్టాప్. ఆపేసేయాలి. ఒక్క నిమిషం. నేను అమ్మగారు ఇద్దరం కలిసి లోపల పని చేస్తాను. ఏ పని చేస్తారా? మీరు చేయలేని పని అయ్యారు. అంటే మీరు గిన్నెలు బాసాలు అవన్నీ మీరు కడగలేరు కదా, అందుకని నేను అమ్మగారికి తోడు ఉండి అని పని చేస్తాను. పిచ్చిళ్ళు ఈరోజు మా అమ్మాయి పెళ్లి. ఏది మన అమ్మాయి పెళ్లి చూపులు? మన అమ్మాయి కాదా, మా అమ్మాయి పెళ్లి చూపులు. ఓకేనా? అల్లుడు అసలే ఫారెన్ నుంచి వస్తుండు. అల్లుడు ఫారెన్ నుంచి వస్తాడా? ఎందుకు అల్లుడు? అయ్యగారు ఇక్కడ రెడ్ చింతల్లో కూడా బాబుగాడు అని రోడ్డు మీద అటు ఇటు తిరుగుతాడు. వాడికి ఇది చేయకపోయి అయ్యగారు చెప్పుతో కొడతా, ఏదో నాటకాలు పడితే చెప్పింది చెయ్యి. ఏంటిది? అల్లుడు అసలే ఫారెన్ నుంచి వస్తుంది కాబట్టి మనం కొంచెం బిల్డప్ ఇవ్వాలన్నమాట. బిల్డప్ అంటే ఏంటి అయ్యగారు? ఇప్పుడు ఏమి లేదురా, లేకపోయినా ఉన్నట్టు క్రియేట్ చేసేదాన్ని బిల్డప్ అంటారు. అవునా? మీకేం లేకపోయినా మీరు బయటికి వెళ్ళి అంతా నేను ఏదో చేసేసాను బిల్డప్ ఇస్తారు, అదేనా? మాట్లాడవకు, చెప్పిందే విను. సరే ఇప్పుడు అల్లుడు వచ్చాడు అనుకో, తాగడానికి ఒక కూల్ డ్రింక్ కావాలన్నాడు అనుకో, నువ్వేం చేస్తావు? ఆ ముందటున్న షాప్ కి వెళ్ళి మా అయ్యగారు పాత బ్యాగ్ తర్వాత తీస్తామన్నారు, ఒక కూల్ డ్రింక్ అని అడుగుతా. చెప్పుతా పడతా, ఉత్తర పడతావు. అలా చెప్పకూడదురా. ఎలా చెప్పాలి? ఇప్పుడు అరే అల్లుడు వచ్చాడు కూల్ డ్రింక్ తాగలే, అయ్యగారు మన ఇంట్లో బెడ్రూమ్ లో ఉన్న ఫ్రిడ్జ్ లోంచి తేవాలా, లేదంటే మన వరండాలో ఉన్న ఫ్రిడ్జ్ లోంచి తేవాలా, లేదంటే మన హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ లోంచి తేవాలా చెప్పాలి. అయ్యగారు మీకేమైనా మైండ్ పోయిందా లేకపోతే ఏంటిది? ఏంట్రా? మన ఇంట్లో తాగడానికి కుండే గది లేదు, ఇది ఫ్రిడ్జ్ ఏడబెట్టిన నువ్వు? అదే బిల్డప్ ఇయ్యాలరా. బిల్డప్పా? సరే ఒకవేళ అల్లుడు కొబ్బరి బొండం తెమ్మన్నాడు అనుకో, ఏం చేస్తావు? కొబ్బరి బొండం మన నేను చెప్పనుకొని కొట్టినగా పాత బాకి ఇయ్యలేదని దాని దగ్గరికి వెళ్ళి మా అయ్యగారిని కాళ్ళు మొక్కుతా అన్నాడు, ఒక కొబ్బరి బొండం అని చెప్తా. ఒక్కడ కొట్టినట్టు కొడతా, ఏదో నాటకాలు పెడితే. అలా కాదురా అయ్యగారు, ఇప్పుడు మన సత్తెనపల్లిలో ఉన్న 100 ఎకరాలు కొబ్బరి తోట నుంచి కొబ్బరి పళ్ళు తేవాలా, లేకపోతే నర్సాపేటలో ఉన్న 200 కొబ్బరి తోట నుంచి తేవాలా, లేకపోతే పిడుగురాల్లో ఉన్న 300 కొబ్బరి తోట నుంచి తేవాలా? అయ్యగారు మీరు ఎర్రగడ్డకు పోవాలి. ఎందుకు? మీకు మైండ్ పోయింది, నిజంగా పోయింది. మిమ్మల్ని సత్తే పాతి పెట్టడానికి 6 అడుగుల జాగ లేదు. ఇన్ని ఎకరాలు ఎప్పుడు కొన్నారు?
అదేరా బిల్డప్ అంటే అల్లుడు వచ్చే అది అల్లుడు వస్తున్నట్టు అన్నాడు. అవునా ఏదో పందికొక్క తెచ్చిన వాసన వస్తా. పందికొక్క కాదు అల్లుడు. అల్లుడు అరే నీకు తర్వాత రారా భోజనం పెడతామని చెప్పినాం కదా, ఇప్పుడు ఎందుకు వచ్చినావు నువ్వు? రే వాడు ఎవడనుకున్నావు? మా అల్లుడు. అల్లుడా? వీడ ఫారెన్ నుంచి వచ్చింది. ఫారెన్ నుంచి వచ్చింది. ఫారెన్ నుంచి వచ్చిన అల్లుడు వీడు పారిపోయి వచ్చినట్టున్నాడు. వీడు ఫారెన్ నుంచి వచ్చిండు. రే నా కూతురు ఎస్తరు కాబోయే అల్లుడు వాడు. ఆ మొహంలో తేజస్సు చూడు బిడ్డ. ఎవరికి? వాడికి. వీడి మొహమా? ఒరే రారా, నువ్వు ఏ నుంచి వచ్చినావురా? ఏ సందులో నుంచి వచ్చిన పందికొక్కులు ఎక్కున్నావు? అల్లుడు కుర్చీ అయ్యగారు చూసి చూసి వీడికి మన అమ్మాయి గారిని ఎలా ఇస్తారు అయ్యగారు? ఇస్తే నాగలాంటి ఇచ్చిన బాగుపడతా. అల్లుడు ఫారెన్ అల్లుడు ఎండను పడి వచ్చినట్టున్నావు. తాగడానికి ఏమైనా కావాలా? ఆ మైక్ పని చేయట్లేదురా సచ్చినోడా. మైక్ పని చేస్తాను కానీ ఆయన ఆన్ చేయలేదు. పని చేసే మైక్ తీసుకురావు. అబ్బా అల్లుడు ఫారెన్ నుంచి వచ్చిండు. ఎలా తెలుసు? ఒక్క ముక్క నాకు అర్థం కాలేదు మాట్లాడింది. మరి అది నా కూతురు అంటే నాకే కష్టంగా ఉంది. అమ్మాయిలో చెప్పు ఎందుకే నిన్ను చూస్తే నాకు అడగాలని ఉంది. అరే నువ్వు పోలేదు ఇంకా అనుకుంటున్నా నువ్వు అల్లుడు కాదు స్కిట్టే పోరా బాబు. ఒరే ఈడు నిజం అనుకుంటున్నా నా కూతురు అనగానే. అమ్మా అల్లుడు నచ్చాడా? అమ్మా మీ నాన్న చూసినవా? అమ్మా పనోడు అంటే ఎవడమ్మా? పనోడు అంటే మనోడు. అన్ని పనులు చేసేవాడే పనోడు. పనోడే మనోడు. అది మీకు ఎప్పటికీ తెలియదు. అవునా కాదా? అది అరే నేను కూడా నాన్న క్యాన్సల్. నేను కూడా అల్లుండే. ఏంటి నువ్వు అల్లుండు? నువ్వు పనుడురా? నేను ఓనది. ఒరే ఈడే ఈ రోజు నుంచి నేను ఉద్యోగం నుంచి తీసేస్తాను. వెళ్ళిపో వెళ్ళిపో అమ్మారా. లేకపోతే వద్దులే అమ్మ మనకు అంత కష్టంగా అడుగు. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితే గట్టిగా క్లాస్ కొట్టండి. ఎందుకంటే అల్లుడికి కొబ్బరి బోండం అంట. కొబ్బరి బోండమా? అయ్యగారు ఇప్పుడు కొబ్బరి బోండం అంటే గుర్తుకొచ్చింది. మన హైదరాబాద్ దగ్గర ఉన్న 6 ఎకరాల కొబ్బరి తోట నుంచి దేవాలనా? మన నెల్లూరులోని 3 ఎకరాల కొబ్బరి తోట నుంచి దేవాలనా? మన రెడ్డి చింతల్లో పెట్టినావు కదా కొత్త కొన్నావు 12 ఎకరాలు, ఆ తోట నుంచి దేవనా అయ్యగారు? అంటే ఇప్పుడు మనకు అన్ని తోటలు ఉన్నాయని అల్లుడికి తెలియాలా ఏంట్రా? ఓల్డ్ పిడుగురాలు అయితే 100 ఎకరాలు ఉన్నాయి తెలుసా? అవి వేసినప్పుడు పోయినాయి అంతే. అరే సర్లే కానీ ఎందుకని అమ్మగారు కనపడలేదు? అమ్మగారు ఎక్కడ ఉన్నారు చూడు. అయ్యగారు అమ్మగారు అంటే గుర్తుకొచ్చింది. హైదరాబాద్ లో పెట్టిన అమ్మగారిని తీసుకురావాలా? లేకపోతే పిడుగురాల్లో పెట్టిన అమ్మగారిని తీసుకురావాలా? ఈ ఈవెంట్కి వచ్చినప్పుడు హోటల్లో పెట్టిన అమ్మగారిని తీసుకురావాలా? లేదు వాటికి తెలియదు అనమాట. సర్లే అమ్మగారు వదిలే కానీ నా కూతురు తీసుకురాపోయాడు. అది కూతురునా? అయ్యగారు ఒక మాట, పొద్దున పాలతో లేచిపోయిన అమ్మాయి గారిని తీసుకురావన్నా? ఆ బాబు గారితో లేచిపోయిన అమ్మాయి గారిని తీసుకురావన్నా? లేదా దుర్గారావు గారు ఏం మాట్లాడకుండా బాబుతో లేచిపోయిన అమ్మగారిని తీసుకురావన్నా? అది కాదు అల్లుడు. అమ్మాయి చాలా మంచిది అల్లుడు. లేచిపోయింది అది. అబ్బా అయ్యగారు అల్లుడు ఫారెన్ నుంచి వచ్చాడు. ఎలా తెలుసురా? ఒక్క ముక్క అర్థం కాలేదు అయ్యగారు. హ్యాపీ న్యూ ఇయర్. హలో ఫ్రెండ్స్, మై హ్యాపీ న్యూ ఇయర్. నాతో డాన్స్ చేస్తారా? ఫ్రెండ్స్ అందరూ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఎత్తుకొనే చేయాలి. అయితే అందరూ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అనుకున్న అందరికి సక్సెస్ అవ్వాలి ఫ్రెండ్స్. స్టెప్పులు మరి చాలా విచిత్రంగా ఉంటాయి. తర్వాత మీ ఇష్టం. నడుము పట్టేసి అబ్బా అనుకుంటే వెళ్ళాలి. సో థ్యాంక్ యూ సో మచ్. మరి మీ అందరి కోసం ఆన్లైన్గా హేమంత్ ఒక 2 ఎక్స్ట్రా తీసుకుంటున్నాను.
సూపర్, థ్యాంక్ యూ. ఒక నిమిషం మీరు ఊది. ఊదేశారా అందరూ? రెడీనా? మీరు ఎక్కువ ఊదలేదు, ఇంకొంచెం ఊదడం మేడం, ఇబ్బంది ఏం లేదు, ఊడేసేస్తారు. సరే రెడీనా? కొంచెం గ్యాప్లో నుంచండి, దగ్గరలో ఉంటే ఫెయిల్ చేస్తారు మీకు మీరు. ఓకేనా? రెడీ? 1 minute టైం. ఓకేనా? పరిగెత్తకూడదు, అక్కడే ఉంటారు. రెడీ? 1 2 3 స్టార్ట్. అయ్యో సరిగ్గా 4 members ఉన్నారు. టైం అయిపోతుంది. అయిపోయింది. ఇంకొక 3 balance. మేడం పే చేసిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. ఇంకా మీ ముగ్గురు ఉన్న టైం కూడా అయిపోతుంది ఫాస్ట్గా. ఇంకా 20 seconds ఉంది. అయిపోయి ఇంకొక 2, ఇంకొక 10 seconds. ఒక పోటాపోటీ యుద్ధం జరుగుతుంది ఇక్కడ. అయిపోతుంది. 4 3 2 1 స్టాప్. ఓకే, కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఏం చేశారు కాబట్టి ఇంటికి వెళ్ళి చేసుకో. ఇప్పుడే 31st నైట్ సెలబ్రేషన్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాం. ఏ చూపి గిఫ్ట్ ఇచ్చారు మా అమ్మాయికి. అయిపోయినాయి ఫ్రెండ్స్. చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. గిఫ్ట్ ఏది? మా అమ్మాయి గిఫ్ట్ కూడా నేను ఇచ్చింది. అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పమ్మా.